ఉన్నారా? ఏమో నాకైతే కనపట్ల. వై? బికాస్ వీ హ్యావ్ ద ప్యాషన్ టువర్డ్స్ ద లాంగ్వేజెస్. తెలుగు మీడియంలో చదువుకొని తెలుగు బాగా నేర్చుకున్నాం కాబట్టి ఇంగ్లీష్ వస్తుంది. సో మై పాయింట్ ఈజ్ లిసన్. క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు ఎక్కడున్నా సరే అన్ని అంగీకరించకపోవచ్చు, వి మే నాట్ అగ్రీ విత్ దెమ్, బట్ వీ హ్యావ్ టు లిసన్ టు దెమ్. మనం వాళ్ళు మాట్లాడిందంతా కూడా అంటే అంగీకరించాలని లేదు. చాలామంది ఏమనుకుంటారంటే వింటం అంటే చాలా ఈజీ అనుకుంటారు. నో. ఇప్పుడు నేను ఒక లాయర్ని, నేను మాట్లాడుతున్నా, యు ఆర్ జడ్జెస్. ఎవరు పెద్దవాళ్ళు చెప్పండి? జడ్జా లాయరా? ఎవరు పెద్దవాళ్ళు? లాయర్ పెద్దవాళ్ళు కదా. ఎవరు పెద్ద? జడ్జే పెద్ద. నేను లాయర్గా మాట్లాడుతున్నా, మీరు అందరూ ఏంటి? జడ్జెస్. యు ఆర్ లిసనింగ్. సో యు ఆర్ వెరీ బిగ్ పీపుల్. కాబట్టి ఏంటి? వినటమే చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ all these years when I visit the schools, when I go to the classroom, when I see, when I observe as a psychologist, as a motivator, as an English teacher, I always focus on listening, because the people, the students are not listening to us. If you listen carefully, definitely you can understand everything, you can learn everything. కాబట్టి పిల్లలందరూ కూడా ఎక్కడ ఎప్పుడు ఎక్కడైనా, చిన్నపిల్లలు వీళ్ళంటే ఓకే, కానీ పెద్ద హై స్కూల్కి వచ్చిన తర్వాత మనం వినటం మీదే ఫోకస్ చేస్తే డెఫినెట్గా మనం ఏదైనా సాధించగలుగుతాం. అదే చాలా చాలా ముఖ్యమైన క్వాలిటీ మీరు ఏం సాధించాలనుకున్నా. ఓకే, సో ఆర్ యూ గోయింగ్ టు ఫోకస్ ఆన్ లిసనింగ్? ఆర్ యూ గోయింగ్ టు ఫోకస్? బీయింగ్ జడ్జెస్. జడ్జ్ ఈజ్ వెరీ రెస్పెక్టెడ్ ప్రొఫెషన్. జడ్జ్ అందరిది వినాలి. ఎవరేం చెప్పినా విని ఆ తర్వాత తన తీర్పు చెప్పాలి. మీరు కూడా అలాంటి వాళ్ళే. వినేవాళ్ళంటే తక్కువ వాళ్ళు కాదు, వినేవాళ్ళే గొప్పవాళ్ళు. మాట్లాడే వాళ్ళకన్నా వినేవాళ్ళే గొప్పవాళ్ళు. సో బాగా వినటం వస్తే మాట్లాడడం బాగా వస్తుంది. మై ప్రిన్సిపల్ ఈజ్ వెన్ ఐ ఇన్ మై లైఫ్ స్పీక్ లైక్ ఏ కింగ్. మాట్లాడితే ఎలా ఉండాలి? నాకే తెలుసు, అంతా నేనే మాట్లాడతాను అన్నట్టుగా ఉండాలి. అంత ధైర్యంగా మాట్లాడాలి. వింటే ఎలా ఉండాలి? లిసన్ లైక్ ఏ స్లేవ్. ఓకే, బానిస ఎలా వింటాడు? ఒక యజమాని చెప్తూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ బాహుబలి, హ్యావ్ యూ సీన్ బాహుబలి, రైట్? వాట్ ఈస్ కట్టప్ప? హూ ఈస్ కట్టప్ప? కట్టప్ప ఈజ్ ఎ స్లేవ్, రైట్? సో స్లేవ్ ఏం చేయాలంటే యజమాని ఏం చెప్పినా వినాలి. సో జీవితంలో ఎలా ఉండాలి అంటే వినేటప్పుడు ఒక బానిసలాగా ఉండాలి. ఎవరేం చెప్తున్నా కూడా బాగా శ్రద్ధగా వినాలి. మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి అంటే ఒక రాజులాగా. రాజు ఎలా టీవీగా ఉంటాడు, రాజు ఎలా ఒక నాకే తెలుసు అన్న దర్పంతో మాట్లాడుతూ, అహంకారంతో కానట్లేదు, నమ్మకంతో, ఒక దర్పంతో మాట్లాడతాడు. ఎవరున్నా ఎక్కడ ఏం చేసినా సరే మనమే, మన భాష మన జ్ఞానమే. సో అలా మాట్లాడగలిగితే జీవితంలో ఎక్కడైనా ఏం చేసినా కూడా సక్సెస్ అవుతాం, రైట్? సో ఐ హ్యావ్ యూజ్డ్ మెనీ వర్డ్స్. యాక్చువల్లీ ఐ వాజ్ యూజ్డ్ టు యూజ్ ఓన్లీ ఫ్యూ వర్డ్స్. So I am taking so many words. So what is today? Recording stop and Republic Day. What is Republic Day? Phone Mercy Day. What is Republic Day? Okay, Republic Day means holiday. That's it. కదా? ఆ రోజు ఒక హాలిడే వస్తే ఈరోజు సండే వచ్చింది, అది కూడా పోయింది మనకి. అది కూడా పోయింది కదా. టీచర్స్ అందరూ, స్టూడెంట్స్ అందరూ అనుకుని ఉంటారు, అబ్బా రేపు వస్తే బాగుండేది కదా, ఈరోజు రేపు రెండో వచ్చేదండి. Okay, there are two important days in our nation, in our life for nation. India kosa two important days. One is August 15th. Okay, we got independence, and 26th January. So Constitution came to the force. Constitution అమల్లోకి వచ్చింది కాబట్టి మనం చేస్తాం. So our responsibility towards nation is you are not going to sacrifice anything for the nation, for everybody. మీ పని మీరు చేస్తే దేశానికి సేవ చేసినట్టే. ఏ పని మనం చెత్త రోడ్ల మీద పాడేస్తుంటాం. ఓకే, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి, పాటించాం. ఓకే, అల్లచిల్లరగా తిరుగుతూ ఉంటాం. మన పని మనం చేస్తే దేశానికి సేవ చేసినట్టే. మనమే పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒక టీచర్ రెస్పెక్టెడ్గా ఉంటే, రెస్పాన్సిబుల్గా ఉంటే అతను దేశానికి సేవ చేసినట్టే. ఇంకొకటి కాదు, ఎవరు ఏ పని అంత పర్ఫెక్ట్గా ఆయమ్మ పని పర్ఫెక్ట్గా చేస్తే దేశానికి సేవ చేసినట్టు. ఇంకా పెద్ద దేశ సేవ చేయాల్సిన అవసరం ఏం లేదు. దానికోసం మనం అంకితం ఏం చేస్తే చాలు. ఓకేనా? సో శ్రీనివాస్ సార్ ఆస్క్డ్ మీ టు సింగ్ ఏ సాంగ్. సో విచ్ సాంగ్ ఈజ్ వెరీ applicable to this occasion? చెప్పండి, ఏ పాట? ఏ పాట? పుష్ప 2 కాదు. రైట్? మన దేశం గురించి ఒక మంచి అద్భుతమైన కవి ఒక మంచి పాట రాశారు.
రాశారు. తెలుసా మీకు ఏం పాట చెప్తారా? తెలీదా? ఏంటి మరి? మొహమ్మద్ ఇక్బాలీని ఒక మంచి సాంగ్ రాశారు. తెలుసా? ఎవరైనా చెప్తారా ఎప్పుడైనా? सारे जहां से अच्छा हिंदुस्ता हमारा हमारा, सारे जहां से अच्छा हिंदुस्ता हमारा हमारा, हम बुलबुले हैं इसकी, ये गुलसिता हमारा हमारा, जहां से अच्छा हिंदुस्ता हमारा हमारा, सारे जहां से अच्छा हिंदुस्ता हमारा हमारा, हम बुलबुले हैं इसकी, हम बुलबुले हैं इसकी, पढ़े हम बुलबुले हैं इसकी, ये गुलसिता हमारा हमारा, सारे जहां से अच्छा हिंदुस्ता हमारा हमारा, सारे जहां से अच्छा. Okay, do you know the meaning of this song? మన దేశం ప్రపంచ దేశాలన్నిటికన్నా గొప్పది, చాలా గొప్పది. సో మనం ఈ దేశ పౌరులమైనందుకు చాలా గర్వపడాలి. ఇంకా చాలా స్టాండ్ చేసి ఉంటాయి దీంట్లో చరణాలు. సో ట్రై టు లర్న్ దిస్ సాంగ్. దిస్ ఇస్ వెరీ ప్యాట్రియాటిక్ సాంగ్ అండ్ వెరీ ఇట్ డిస్క్రైబ్స్ అవర్ కంట్రీ ఇన్ అ వెరీ